సంక్షేమ పాలన కావాలా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా? ఎవరు కావాలన్నా మీకు? ఓట్లు వచ్చాయి, ఎలక్షన్లు వచ్చాయి, ఓట్లు వేసే సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఎంత ఇస్తామంటున్నారు? ఓటుకి ఎంతంట? వైసీపీ ఎంత ఇస్తుందంట? టీడీపీ ఎంత ఇస్తుందంట? 5,000, 5,000, 3,000, ఇద్దరు 5,000. వెరీ గుడ్. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న, మీ డబ్బులే. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, మంచిదే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన, మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, 5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరం ప్రాజెక్టు, హంద్రీనివా లాంటి ప్రాజెక్టును ఎవరైనా కట్టారా? రాజధాని తీసుకొచ్చారా? ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్లకు ఎందుకు ఓట్లేయాలి అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము, మీ జీవితాలను మార్చే ఆయుధము. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే